మన అందరి అభిమాన పాత్ర నాయకురాలు మరి హేమ గారిని మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలా అడిగితే ఇచ్చేస్తారండి ఎమ్మెల్యే గారు. మేము ఒప్పుకోం, మేము మాట్లాడాలి ముందు. ఏమన్నా ఈవిడ కావాలా నేను కావాలా? ఆవిడేనా? సరే, చిన్న ఎనర్జీ లేదు, ఇప్పుడు దాకా డల్గా ఉన్నారు, అందుకని. నేను మీ ఆడపడుచునండి, నన్నే కోరుకుంటారు మీరు, అంతే. నేను దాసనారాయణ గురించి పెద్దలు అందరూ మాట్లాడారు, ఆయన గురించి నాకు మాట్లాడడానికి ఏం మిగిల్చలేదు. కాకపోతే దాసనారాయణరావు గారు ఇండస్ట్రీకి లేని లోటు, ఈ మధ్యకాలంలో మీడియాలో ఇండస్ట్రీ మీద బురద చల్లిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన ఉంటే ఒక్క మీడియాలో ఒక్క మాట వచ్చేది కాదు. మా హీరోలు అమ్మల్ని నాన్నలు తిట్టే లెవెల్కి ఎదిగేది కాదు దాసనారాయణ గారు ఉంటే కనుక. ఆయన లేకపోవడం వల్ల చాలా అవమానాలు పడ్డాం. అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి తలుపులు కూడా వేసుకోరండి దాసనారాయణరావు గారు. ఎప్పుడు అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు కూడా 24 క్రాఫ్ట్ల వారు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుని వస్తారు. అక్కడ వాచ్మెన్ కూడా ఆపడు. మళ్ళీ మాకు అలాంటి వ్యక్తి దొరుకుతాడా, ఇండస్ట్రీకి వస్తాడా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. నన్ను ఎప్పుడు అనేవాళ్ళు, నేను సూర్యకాంతంలా చేయాలి అమ్మాయి, నేను నా యాక్షన్లో నిన్ను సూర్యకాంతం చేస్తాను అనేవాళ్ళు. అది నేను మిస్ అయిపోయాను. దాసనారాయణ గారు ఎక్కడున్నా సరే మనందరినీ అభిమానించాలి, ఆదరించాలి. ఆయన ఆశీర్వాదంలో మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక మా సి కళ్యాణ్ గారు అడిగారు, పాలకొల్లులో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ నుంచి ఎంతోమంది డైరెక్టర్స్ రావాలి, ఆర్టిస్టులు రావాలి, కెమెరామెన్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ, ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ అరేంజ్ చేసిన షార్ట్ టైంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే సార్ ఎమ్మెల్యే గారు కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మన హేమ గారికి మరి యొక్క గార్లెండింగ్ అదేవిధంగా షాల్ ప్రజెంట్ చేయవలసిందిగా మన వరలక్ష్మి గారిని, రోజారమణ గారిని కోరుతూ ఉన్నాం.